అందరికీ నమస్కారం. నేను మన పలంనేరు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన గుర్తు కరెంటు స్తంభం, క్రమ సంఖ్య 8 కరెంటు పోల్ గుర్తుకి మనకు వచ్చింది. ఈరోజు ఎందుకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, మన నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్తే అభివృద్ధి శూన్యంగా ఉంది. నేను ఈ మధ్యన ఎన్నో గ్రామాలకు వెళ్ళాను. ఏ గ్రామంకి వెళ్ళినా ఏదో ఒక చిన్న సమస్య. ఒక గ్రామంలో నీటి సమస్య, ఇంకో గ్రామంలో రోడ్డు సమస్య, ఇంకా కొన్ని గ్రామాలు అయితే మనకి చిన్నపిల్లలు చదువుకుంటారు, అంగన్వాడీ కేంద్రాలు కూడా లేకుండా ఉన్నాయి చాలా గ్రామాల్లో. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఒక మరుగుదొడ్లు కూడా లేదు ఒక స్కూల్లో. అలాంటి స్కూళ్ళు చాలా చూసుకువచ్చాము మేము, చాలా పల్లెలు తిరిగాము. ఈరోజు చూస్తే మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి 2700 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు. విన్నాను ఎక్కడో. ఆ 2700 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు, అది ఎక్కడ ఖర్చు చేశారో మనకి నియోజకవర్గానికి చెప్పాలి. ఖర్చు పెట్టింటే మన నియోజకవర్గం ఎందుకు ఇలా ఉంటుంది, ఈరోజు 14 మంది ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నారు, అది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. మన నియోజకవర్గంలో సుమారు ఒక 300 గ్రామాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున మీరు అభివృద్ధికి 1 కోటి రూపాయల చొప్పున మీరు ఆ గ్రామానికి ఇచ్చింటే ఆ గ్రామాలు ఎంతో బాగుపడి ఉంటుంది. ఇంకా మీ పేరు ఒక 20 ఏళ్ళకైనా చెప్పుకుంటారు. ఏ గ్రామం వెళ్ళినా ఏదో ఒక సమస్య. మీరు రండి, నేను చెప్తున్నాను. నేను వెళ్ళాను, ప్రతి గ్రామానికి వెళ్ళాను. ఏదో ఒక సమస్య. రోడ్డు మేము కారులో వెళ్ళాము. కొన్ని ఊర్లకైతే రోడ్లు లేదు, నడుచుకుంటూ కూడా వెళ్ళాము. చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ వదిలేసి మేము 2700 కోట్లు ఖర్చు పెట్టామంటే ఎక్కడ ఖర్చు పెట్టినారు, అది ప్రజలకు వివరిస్తే మంచిదిగా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు కొల్మాసంబల్ పంచాయతీ దిగువ మారుమూరు అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చిన్నపిల్లలు చదవడానికి ఒక అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. ఎవరో ఇంటిలో రెంట్కి పెట్టుకున్నట్టున్నారు ఇల్లు. ఇలాంటి ఒక చిన్న గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు మన నాయకులు. దీని మీద నాయకులు కానీ అధికారులు కానీ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు.